బా ఈరోజు ఎలాగైనా సరే రామ్ని ఇంటర్వ్యూ చేయాల్సిందే. అరే లొకేషన్స్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే చెప్పలా. డెఫినెట్గా సినిమా రిలీజ్ అవుతుంది, నాకు ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు, అందుకోసం ఇక్కడ వెయిటింగ్. సో లెట్ సీ రామ్ వస్తాడా, ఏం చేస్తాడో. రామ్ 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 వేర్ ఆర్ యూ రామ్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలి. అసలు తమన్నానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అడగాలి. అసలు ఫైట్స్లో ఏమైనా దెబ్బలు తెలియని అడగాలి. అంటే అఫ్కోర్స్ ఫైట్స్లో నేను అనుకోండి, డైరెక్టర్ గారి గురించి అడగాలి, అందరి గురించి అడగాలి. అడిగితే కానీ హే రామ్. హాయ్ రామ్. హాయ్. అమ్మా. హాయ్ రామ్. హలో. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. ముందు కూర్చోవాలనుకున్నాను కానీ కెమెరా ఉందిగా. కెమెరా ఉందిగా. సో వెల్ ప్రిపేర్డ్ రామ్. సో వే టు ఫస్ట్ అయితే ఆకలిస్తుంది. సో డ్రైవ్ ఇన్ వెళ్దాం. యా డోంట్ మైండ్ కదా. రూపాయి. ఆర్ యూ హంగ్రీ? అంటే అఫ్ కోర్స్ మార్నింగ్ 8 o'clock అంటే హంగ్రీయే. రామ్ సినిమా రెడీ టు రిలీజ్ కదా. యా నేను చాలా ట్రై చేశాను స్విట్జర్లాండ్లో. ఎవరికి? ఏ అమ్మాయికి? అమ్మాయి కాదు నేను అమ్మాయికి ఏం ట్రై చేస్తాను. చాలా మందికి ట్రై చేస్తాను. చాలా మందికి ట్రై చేశాను. అసలు సినిమా చూస్తే అసలు అమ్మాయిలు ఉండరండి మేము చేసే చోట. అంటే నేను ట్రై చేసిన ఏంటంటే ఇంటర్వ్యూ కోసం ట్రై చేశాను. ఓకే. ఇంటర్వ్యూ అడుగుదాం ట్రై చేశాను, బట్ అక్కడ కుదరలేదు. టెల్ మీ, ఈ సినిమా సబ్జెక్ట్ ఎందుకు నచ్చింది? కరుణాకరణ్ గారా, ప్రధాన్ గారి బ్యానరా, తమన్నా హీరోయిన్ అనా, లేకపోతే మనం చేస్తాం కాబట్టి ఓకేనా అనా? వాట్ మేక్స్ యూ సో కాన్ఫిడెంట్ టు డూ దిస్? టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ సెకండరీ అండి. బేసిక్గా ఫస్ట్ స్క్రిప్ట్ నచ్చింది. స్క్రిప్ట్ చెప్పిన డైరెక్టర్ నచ్చాడు. స్క్రిప్ట్ లో అనుకున్న హీరోయిన్ నచ్చింది. ఇది మొత్తం తీయడానికి ఒక బ్యానర్, మంచి బ్యానర్ కావాలి. అండ్ సినిమా మార్కెటింగ్ ఏంటి, మార్కెట్కి సినిమాకి అన్నీ కాకుండా బేసిక్గా స్క్రిప్ట్కి ఎంత ఖర్చు పెట్టాలి అని ఆలోచించే ప్రొడ్యూసర్ కావాలి. సో థాట్ ప్రధానంగా రోజు ద బెస్ట్ ఇన్ దట్. ఓకే. సో అన్నీ సెట్ అయినాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ వర్త్ ఇట్. సో లెట్స్ డూ ఇట్. యా. రామ్, ఎస్పెషల్లీ స్విట్జర్లాండ్, ఫస్ట్ స్విట్జర్లాండ్ టాపిక్ వస్తాను ఎందుకంటే ఐ వాజ్ దేర్ కాబట్టి. ఐఎమ్ సో హ్యాపీ. విజయ్ కూడా ఒక రోల్ చేశాడండి సినిమాలో. ఒక రోల్ చేశాను. రోల్స్ తినేవాడిని. అంటే అసలు ఫుడ్ సూపర్. అసలు ఎంత బాగా ఉండేవాళ్ళు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కాకుండా మధ్యలో ఇంకో 2-3 సార్లు కూడా తింటా ఉన్నాను. తినడం కోసం వెళ్ళామా, షూటింగ్ కోసం వెళ్ళామా డౌట్ వచ్చేది చాలా సార్లు. నేనైతే తినడం కోసమే వచ్చానా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే టెల్ మీ లైక్ స్విట్జర్లాండ్ ఎందుకు షూట్ చేశారంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ లొకేషన్స్. స్విట్జర్లాండ్ కాదు, పక్కన ఇటలీ ఉంది, లేకపోతే ఫ్రాన్స్ ఉంది, జర్మనీ ఉంది, బట్ వై ఎస్పెషల్లీ స్విట్జర్లాండ్? స్విట్జర్లాండ్ ఇస్ మోర్ షూటింగ్ ఫ్రెండ్లీ. అక్కడ ఎక్కువ సినిమాలు తెస్తూ ఉంటారు అండ్ ఇట్స్ ఈజియర్ దట్ వే. అండ్ పక్కన ఫ్రాన్స్, ప్యారిస్ లో కూడా షూట్ చేశాంగా. అంటే నిన్ను తీసుకెళ్ళకపోతే షూట్ చేయనట్టు కాదు, నువ్వు రాలేదు కానీ మేము చేసాం. అంటే మమ్మల్ని రాని లేదు అంటే, ఎందుకంటే అక్కడతో మీకు చాలా అన్నారు. అంటే స్విట్జర్లాండ్ లో ఆ గ్రేప్ యార్డ్స్, అవి వైన్ యార్డ్స్, వైన్ యార్డ్స్ సినిమాకి అది కావాలి, వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ స్టోరీ. అండ్ స్క్రిప్ట్ లో ఉంటుంది అది. సో అంటే వైన్ చేసే ప్రాసెస్ అదంతా. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఫన్నీ టు లుక్ అట్ ఆల్సో. సో దాన్ని ఒక కామెడీ కింద కూడా చేసి షూట్ చేసాం. సో అది ఎంత ఫన్నీగా ఉంటుందంటే, అసలు రామ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. సో గ్రేప్స్ తింటూ ఎంజాయ్ చేసేవాడు. నేను ఆ రోజు తొక్కాల్సి వచ్చింది. తొక్కేశారు గ్రేప్స్ అన్ని, అయ్యే బాధపడింది. తొక్కేశారు ఇండియా నుంచి వచ్చి తొక్కేశారు. సో ఈ సినిమాలో యాక్టింగ్తో ఏ సీన్లో మీరు జనాల్ని పిండేస్తారు? ఒక సీన్ అది తెలియదండి, రిలీజ్ అయ్యేదాకా తెలియదు. నేను ప్రతి సీను బాగా చేయాలని అనుకుంటాను. అది థియేటర్కి వెళ్ళిన తర్వాత సినిమా అనేది ఇట్స్ వెరీ ఫనీ. మన డిస్కషన్లో కూడా లొకేషన్లో చేసేటప్పుడు అంత అనుకోం, దీనికేంటి అనుకుంటాం. కానీ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత వాటిని కూడా నవ్వుతూ ఉంటారు. చిన్న వాటికి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయమో వాటిని కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఆడియన్స్. సో ఐ థింక్ దాట్ వే ఇస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. మనం ఏదైతే ఇక్కడ బాగా కనెక్ట్ అయిపోతారు అనుకుంటాం, కొన్ని అక్కడ కనెక్ట్ అవ్వకపోవచ్చేమో. ఓకే. సో స్టఫ్ లైక్ దాట్. సో ఐ థింక్ నా ప్రతి సినిమాలో, ప్రతి సీన్లో, ప్రతి షాట్లో బాగా చేయాలనుకుంటా, ప్రతి టేక్లో. సో ఎక్కడ గుండెల్ని పిండేసేటట్టు అంటే మరి ఐ డోంట్ నో, దే షుడ్ ప్రాబ్లీ. బట్ వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ ఇస్ అక్కడ క్లైమాక్స్లో కూడా కొంచెం బాగా ఫీల్ గుడ్ ఇది ఉంటుంది, ఫీల్ ఉంది. అండ్ టెల్ మీ లైక్, అంటే ఒకసారి స్విట్జర్లాండ్ అంటే టోటల్ అవుట్ ఆఫ్ ద కంట్రీ చూపించారు కాబట్టి డెఫినెట్లీ ఏదో లింకప్ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనో లేకపోతే బాగా పల్టూర్ అనో
ఏదో ఒకటి లింకప్ ఉంటుంది. ఈజ్ దర్ ఎనీ లింకప్స్ లైక్ దట్? సో అక్కడ స్విట్జర్లాండ్కి ఇక్కడ ఒకవేళ నేను అన్నట్టు ఏమన్నా అంటే సినిమాలో ఆ లింకప్ సంగతి చెప్పలేను, కానీ నీకు కొంతమంది అమ్మాయిలకు ఉన్న లింకప్స్ గురించి చెప్పగలుగుతా. జీవితానికి ఏదో ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, చేశాను, వచ్చాను అంతే. నాకు ఒకే లింక్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలి, ఎలాగైనా కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఇట్లాగే లింక్ వేస్తున్నాను, ఇట్లాగే తప్పించుకొని అక్కడ లొకేషన్ స్విట్జర్లాండ్ ఇప్పుడు ఇక్కడ ఇట్లా దొరికారు. ప్లీజ్ ఆ లింకప్ల గురించి నిజమే అనుకుంటారు జనాలు. ఇంకో విషయం చెప్పరా ప్లీజ్. నేను నిజాలే మారతా. ఓకే, ఏంటి తమన్నాకి మీకు ఏదో లింక్ ఉందంట? గాసిప్. గాసిప్? ఎస్. నీకు మాత్రమే గాసిప్, ఎవరు అనుకోవట్లా. సో ఇస్ దేర్ ఎనీ లింకప్ లైక్ దట్? అంటే స్టోరీ డిమాండ్స్, స్టోరీ సినిమాలో కావాలో అది డిమాండ్ చేస్తాను, బయట లింకప్స్ డిమాండ్ చేయదు. బయట గురించి మాట్లాడలేదు, మామూలుగా స్టోరీలో ఎనీ వేరియేషన్స్, సచ్ వేరియేషన్స్ లైక్? యా డెఫినెట్లీ. ఒక లవ్ స్టోరీ అంటేనే బేసిక్గా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మీద ఉంటుంది సినిమా అంతా. సో బేసిక్లీ అండ్ ఐ థింక్ దాట్ ఆల్సో వర్క్డ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, నాకు తమన్నాకు మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ అది కానీ, అండ్ దట్స్ ఆల్సో బికాస్ మాకు రెడీ అప్పటి నుంచి తెలుసు ఇద్దరం. సో we were in touch since then, so it was very easy. First day నుంచి కొత్త ఇది ఎప్పటి నుంచో అన్నట్టు కాకుండా ఇట్స్ క్వైట్ ఫన్ కదా. కరుణాకరన్ గారు వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. ఒక డైలాగ్ పెట్టినా అది కామెడీ పరంగా నేను లేదా సిన్సియర్గా ఒక ఎమోషన్ పనిచి వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్తో యు ఆర్ డూయింగ్ ఫస్ట్ టైం. సో వాట్ మేక్స్ యూ, అంటే అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ, వాట్ మేక్స్ యూ టు డ్రైవ్ టు డూ దిస్ మూవీ? లైక్ సెడ్ కరుణాకరన్ గారు ఇంత మొదలు 2 సార్లు చేయాల్సింది మేము, కానీ డేట్ చాలా సెట్ అవ్వక చేయలేదు. అండ్ థర్డ్ టైం లక్కీ అన్నట్టు ఇద్దరికి సెట్ అయింది అది. అండ్ ఎప్పటి నుంచో ఐ రియలీ లైక్ ద వే హీ ప్రెజెన్స్ ఇస్ యాక్టర్స్, ఆ పర్ఫార్మెన్స్ కానీ అది కానీ. సో ఐ థింక్ ఎప్పటి నుంచో చేయాలనిపించింది. అండ్ ఎస్పెషల్లీ హిస్ మాంటాజెస్, ఈస్ నోన్ ఫర్ హిస్ మాంటాజెస్. ఓకే. అండ్ సో స్క్రిప్ట్ కూడా ఆయన ఎప్పుడు రామరామకృష్ణ కృష్ణ రిలీజ్ తర్వాత ఓకే అయిన ప్రాజెక్టు ఒక 1 year he actually sat down, he watched all my films. నేను ఏం సినిమాలు చేశాను, వాట్ అబౌట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని ఎలా ఉంటుంది ఏంటి అన్ని చేసి దాని తర్వాత నా కోసం జాగ్రత్తగా టైలర్ మేడ్ స్క్రిప్ట్ లాగా రాశారనమాట. సో అంత ఇంట్రెస్ట్ దానికి, ఎందుకంటే 2 back-to-back హిట్స్ ఇచ్చి ఉన్న డైరెక్టర్. సో హీ కుడ్ ప్రాబ్లీ హావ్ డన్ సమ్ 10 films మధ్యలో. సో అలా కాకుండా నాకు జనరల్లీ ఏంటంటే సినిమా మీద ప్యాషన్ ఉండాలంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎవరో తెలియకపోయినా సరే, పరిచయం లేకపోయినా సరే, స్టార్ట్ లైకింగ్ దెమ్ అనమాట, relate to them and stuff. So అలా కరుణాకరన్ గారు నాకు ఎప్పటి నుంచో ఇష్టం. that ways I think he's done a fab job. కరుణాకరన్ గారు డైరెక్టర్ గానే ఆర్టిస్ట్ కు సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తారు. is that true? డెఫినెట్ గా. I think for any director యాక్టింగ్ అనేది కూడా చాలా తెలిసి ఉండాలి. మీకు డ్రైవింగ్ తెలిస్తే కానీ నాకు డ్రైవింగ్ నేర్పించలేరు, ఓకే, నాతో డ్రైవింగ్ చేయించలేరు. మీకు యాక్టింగ్ తెలిస్తే కానీ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేయించలేరు. ఓకే. సో that ways I think he's a very good actor also. సో ప్రస్తుతానికి ఫుడ్ ఇచ్చింది కాబట్టి నాకే లిమిటెడ్ ఆర్డరా లేకపోతే కావాల్సిన ఆర్డర్ చేసుకోవచ్చు? ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆర్డర్ అక్కడ ఆర్డర్ చేస్తాను. సో హాయ్, హౌ ఆర్ యూ? హాయ్. నాకు ఆయన ఎక్కువ తినరంట, నేనే చెప్పుకోవచ్చా? కొంచెం నా సైజ్ బర్గర్ ఒకటి కావాలి. అంటే ఐ నీడ్ చికెన్ బర్గర్. ఓ మెనూ కార్డ్. సో ఇబ్బంది లేకుండా, లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ అంటే గుర్తొచ్చింది, తమిళ్ కూడా చేసినట్టున్నారు కదా? తమిళ్ బాగా వచ్చా? తమిళ్ తెలుగు రెండు చేసాం. బట్ తమిళ్ రాకపోతే ఎలా, దాన్ని ఎలా చేయటం? లాంగ్వేజ్ వస్తేనే కదా బాగా చేయగలిగాం. అప్పుడు తెలుగులో స్టిక్ అవ్వాలి. తెలుగులో చెప్పేసి మనం ఆర్డర్ చేస్తే ఇంకా అలా వెయిటింగ్ వాళ్ళు. మెక్ వెజీ బర్గర్. యా. నీకు మెక్ చికెన్ బర్గర్. మెక్ చికెన్. మా కెమెరా కూడా వెజ్ నాన్ వెజ్?
వెజ్ ఆర్ నాన్ వెజ్ ప్లీజ్? Non-veg, huh? So make that 2 chicken burgers and 1 veg burger. Two cokes please, and Ram garu want diet coke. లేదు coke. Make that 3 cokes. ఇప్పుడైనా పేమెంట్. హలో రామ్, డ్రైవింగ్ అంటే గుర్తొచ్చింది. ఫైట్స్ సినిమాలో కొంచెం రిస్కీ అంట, దానికి ఏదో జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకున్నావు అంట కదా? ఫైట్స్ కాదు, డాన్స్కి నేర్చుకున్నా. అంటే క్వశ్చన్ తప్పనమాట. అంటే బేసికల్గా జిమ్నాస్టిక్స్ ఏంటంటే ఫైట్స్కి చాలా కంఫర్ట్ ఉంటుందని నేర్చుకున్నారు. డాన్స్ కోసం ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? జిమ్నాస్టిక్స్ కాదు, హిప్ హాప్ నేర్చుకున్నాను. నేర్చుకోవడం అంటే జస్ట్ బేసిక్స్ ఆఫ్ హిప్ హాప్ అన్నమాట. ఓకే. సో అంటే చిల్ అవుట్ సాంగ్కి కొంచెం కావాల్సి వచ్చింది. బేసిక్గా జిమ్నాస్టిక్స్ అసలు ప్రాక్టీస్ లేదు. సో హిప్ హాప్ నేర్చుకుని కొంచెం కొత్త స్టెప్స్ ట్రై చేశాను. సో డబ్బులు ఇస్తారు కానీ ముందు ఇవ్వరా? ఓకే, సో వీఆర్ గోయింగ్ టు టేక్ నెక్స్ట్ కౌంటర్. Here you go. Hello. Thank you. Okay. Oh, thank you. Cook. That's good. Here you go. Sorry? No. Thank you. Thank you. Yeah. ఈ ఫైట్స్ కోసం కొన్ని నేర్చుకుంటుంటారు. అవును. బట్ ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయా? అంటే రామ్ అనే లోపలికి ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కువ సీరియస్గా ఉండవు. సీరియస్గా ఉంటాయి బట్ కామెడీగా కూడా ఉంటాయి కదా. ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఉంటుంది. ఫైట్స్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. జనాలు కూడా సినిమా చేస్తున్నాం కదా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు పెట్టాలి. చాలా రొటీన్ అవ్వకుండా ఏం ఎక్స్పెక్ట్ చేయరో కూడా కొన్ని ఇవి పెట్టాలి. సో అంటే ఫైట్స్ ఏమైనా దీంట్లో ఈరోజు అంటే ప్రతి సినిమాలో ఒక డిఫరెన్స్ చూపిస్తుంటారు కదా, ఫైట్స్లో ఏమైనా స్పెషాలిటీస్? అంటే ఇందులో కొంచెం రియలిస్టిక్గా వెళ్ళాం. బేసిక్గా యాక్షన్ ఫిల్మ్ అది ఇది కాదు కాబట్టి ఇట్స్ లవ్ స్టోరీ. అండ్ కొంచెం రియలిస్టిక్గా వెళ్దాం అని చెప్పేసి యాక్చువల్లీ అంటే అన్రియలిస్టిక్గా కొడత ఎక్కడికో వెళ్ళి పట్టడం లాంటివి కాకుండా బేసిక్గా వెరీ రియలిస్టిక్ ఫైట్స్. ఓకే. సో ఈ సినిమాలో ఫైట్స్ అపార్ట్ పక్కన గ్రావిటీని ఫిజిక్స్ని మైండ్లో పెట్టుకుని అంటే కొత్తగానే బిల్డింగ్ పైన పడిపోకుండా అని బిల్డింగ్ మీద దూకేస్తూ ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ దూకకుండా మనం ఎంతవరకు కొడితే పడతాం ఆ ఫోర్స్ కన్నట్టు అంతే. ఓకే. సో ఫైట్స్ కి టోటల్ కాంట్రాస్ట్ సాంగ్స్. టెల్ మీ అబౌట్ సాంగ్స్. సాంగ్స్ వాజ్ ఆసమ్. అంటే ఎంత ఫీల్ అంటే సూపర్. సాంగ్స్ బేసిక్గా ఆడియో బాగా వచ్చింది కాబట్టి పిక్చరైజేషన్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది మాకు. అండ్ ప్రతి సాంగ్ వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంది. సో దేస్ వర్క్ టు డూ. ఇప్పటికి షార్ట్ పెట్టేసిన తర్వాత ఓకే లిరిక్ ఏం చేయాలన్నట్టు లొకేషన్ కూర్చోకుండా వెళ్ళక ముందులే ఓకే ఇది కాన్సెప్ట్, దీన్ని ఎలా తీయాలి అనే దాని మీద చేస్తా ఉన్నాం. సో దాట్ వేస్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ అ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్ హస్ కమ్ అవుట్. సో దీంట్లో ఈ సినిమాలో కరుణాకరణ్ గారి సినిమాలో కానీ లాస్ట్ సినిమా అయింది చూస్తే అసలు టోటల్ హైదరాబాద్ అంతా ఒకవేళ స్నోఫాల్ ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్. సో దీంట్లో అలాగేమైనా డిఫరెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ ఏమైనా? ప్రతి సాంగ్ ఇంకా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిండ్రెల్లా సాంగ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని డేట్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే. సో ఆ అమ్మాయిని డేటింగ్ అంటే బేసిక్గా యూ వాంట్ టేక్ హర్ అవుట్ ఫర్ లంచ్, ఐస్ క్రీమ్ తినబోద్దు అవుద్ది, సినిమాకి వెళ్ళిపోద్దు అవుద్ది, సినిమా తనతో పాటు కూర్చొని పాప్కార్న్ తినబోద్దు అవుద్ది. అండ్ యూ వాంట్ నో అబౌట్ హర్, యూ వాంట్ ఒక కొంచెం వాక్ ఆమెతో వాక్ చేయబోద్దు అవుద్ది. సో ఇవన్నీ చేయడానికి అమ్మాయి ఓకే చెప్పింది. ఓకే. కానీ నీకు 2 minutes టైం ఇచ్చింది. సో ఆ 2 minutes నువ్వు అవన్నీ ఎలా చేస్తావు అనేది కాన్సెప్ట్. సిండ్రెల్లా సాంగ్ లాస్ట్ సింఫనీ పెట్టినంత 2 minutes. సూపర్. సో అంటే దానికి నాకు తెలిసి 2 minutes అంత పర్ఫెక్ట్ గా అన్ని రావాలి అంటే చాలా 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 హోంవర్క్ అందరికీ ఉంటుంది. అండ్ ఇట్స్ సింగిల్ షాట్. సో దానికి ఒక పెద్ద సెటప్ వేసాం. సో లొకేషన్ కి షూటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఏంటి ఒక 3-4 days షూటింగ్ ఎక్కడైనా అన్నారు. లేదంటే జస్ట్ 1 shot. ఏంటి ఒక్క షాట్ కోసం అంత పెద్ద సెటప్ వేసారు. సో ఇట్స్ సింగిల్ షాట్ అండ్ లాట్ ఆఫ్ ఫన్. లైఫ్ అంటే merry go round